తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు కూడా కొన్ని విషయాలు ఈ శాస్త్రం ద్వారా తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రియమైనటువంటి పాఠకులు దీనిపైన స్పందించి మీకున్నటువంటి సమస్యలను ప్రస్తావించినట్లయితే వాటికి సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అలాగే అండి, చేతి వేళ్లు ఏ ఏ అవయవాల గురించి చెప్తాయి? ఇక్కడ మీరు ఒకటి గమనించండి, హస్తంలో ప్రధానమైనటువంటి భాగాలు ఉంటాయి. వేళ్లు, ఈ 4 వేళ్లు, హస్తము, బొటన వేలు, 3 భాగాలు ఉంటాయి హస్తంలో. కాబట్టి ఇక్కడ చూపుడు వేలు పొట్ట, శ్వాసకోశాన్ని గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా మధ్య వేలు జీర్ణాశయము, ప్రేగుల గురించి తెలియజేస్తుంది. ఉంగరం వేలు రక్త ప్రసరణ, మూత్ర పిండాల గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా నరాలు, పాదాలు, స్పర్మ్ గురించి చిన్న వేలు తెలియజేస్తుంది. బొటన వేలు శక్తికి, ఆరోగ్యానికి, విల్ పవర్ కి, ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి చోటు అన్నమాట. కాబట్టి ఈ విధంగా హస్తంలో ప్రతి వేళ్లు కూడా పంచభూతాలకు సాక్ష్యాలు 5 వేలు. కాబట్టి 5 వేళ్లు కూడా మనకున్నది పంచభూతాల తీరేని. మనం ఏం చేసినా పంచభూతాల ప్రకృతిలో ఉన్నట్టు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటాయి. మనం చేసే మంచికి గాని చెడుకు గాని ఆ పంచభూతాల వల్ల మనం చెడు ఫలితాలు, మంచి ఫలితాలు అనుభవిస్తుంటాం. కాబట్టి హస్తంలో వేళ్లు కూడా చాలా మన శరీర భాగాలకు అవి నిలయాలుగా ఉంటున్నాయి. ఓకే అండి, ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే మేడం, హ్యాపీ దివాళీ అండి. చెప్పండి, గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ సార్, సేమ్ టు యూ సార్. సార్ చెప్పండి. సార్ నాకు అంటే 32, 33 ఇయర్స్ ఉంటాయండి. ఓకే, ఇప్పటివరకు సెటిల్ అవ్వలేకపోతున్నాను. దానివల్ల సత్యనారాయణ గారు ఒకటి గమనించండి, సార్ మీ హస్తంలో ప్రధానంగా ఉన్నటువంటి రేఖల్లో మామూలుగా వ్యక్తులకు అన్ని రేఖలు ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి భాగ్యరేఖ అని ఉన్నది. హస్తం మధ్యలో ఒక రేఖ ఉంటుంది, భాగ్యరేఖ అని. ఈ రేఖ స్పష్టంగా ఎటువంటి అవకతవకలు లేకుండా, బ్రేక్ కాకుండా స్పష్టంగా క్లియర్ గా ఇక్కడ కింద బ్రేస్లెట్ దగ్గర బయలుదేరి చూపుడు మధ్య వేలు వరకు వెళ్లాలి. అదేవిధంగా దాని పక్కన ఇంకో లైన్ ఉన్నది, రవిరేఖ, సూర్యరేఖ, సన్ లైన్ అంటాం. ఇది కూడా చేతిలో ఉండాలి. ఇది సాధారణంగా చాలా మంది చేతుల్లో కనిపించదు, కానీ భాగ్యరేఖ కనిపిస్తుంటుంది. భాగ్యరేఖ లేకుండా ఉంటే వాళ్ళు తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తుంటారు. భాగ్యరేఖ స్పష్టంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు వాళ్ళు. భాగ్యరేఖ తిన్గా, పల్సగా, విరిగిపోయి, పగిలిపోయి ఉంటే ప్రైవేట్లో ఉద్యోగం చేస్తుంటారు. అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతుంటారు. ఆ జాబ్ లో కూడా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు వాళ్ళకి ఉండవు. కాబట్టి భాగ్యరేఖ చాలా ప్రధానమైనటువంటిది. మధ్యలో ఉన్నటువంటి భాగ్యరేఖ, చాలా మంది ఈ సబ్జెక్టు మీద అవగాహన లేని వాళ్ళు దీన్ని ధనరేఖ అనుకుంటుంటారండి. ఇది ధనరేఖ కాదు, ఇది భాగ్యరేఖ, వృత్తిరేఖ, శనిరేఖ అంటాం. కాబట్టి శనిని మీరు 8 శనివారాలు ఉదయం 6-7 గంటల మధ్య శనికి తైలాభిషేకం చేసుకుంటే దీనివల్ల కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది. రోజు ఉదయం లేస్తూనే 2 చేతులు మీరు చూసుకొని కళ్ళకద్దుకొని ఈ భాగ్యరేఖను గమనించుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం 2 నిమిషాలు మీకు మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉన్నది. జీవితంలో సెటిల్ కావడానికి అవకాశం ఉన్నది. ఓకే అండి, కాలర్ రెడీగా ఉన్నారు. మల్లికార్జున రెడ్డి గారు నమస్తే అండి. మేడం. ఎంవి రమణ గారు ఉన్నారు, మాట్లాడండి. దీపావళి శుభాకాంక్షలు మల్లికార్జున రెడ్డి గారు, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఉంది సార్. ఓకే, అట్లయితే ఇప్పుడు రవి స్థానంలో త్రిభుజం ఉన్నాయి సార్. త్రిభుజం ఉంటే దాన్ని తగులుకొని ఒక రేఖ పైకి లేచింది సార్. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగము అంటున్నారు మీరు. ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఇక్కడ మన మెయిన్ బేసిక్ క్వాలిఫికేషన్ అనేది కనీస డిగ్రీ అనేది ఉండాలి. తర్వాత చేతిలో భాగ్యరేఖ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందే నేను భాగ్యరేఖ గురించి చెప్పాను. ఆ భాగ్యరేఖ స్పష్టంగా, పొడుగ్గా, ఎటువంటి అవరోధాలు లేకుండా నిటారుగా శని స్థానానికి వెళ్లాలి. తర్వాత గురుడు బలంగా ఉండాలి, రవి బలంగా ఉండాలి. తర్వాత ఈ చిన్న వేలు కింద ఉన్నటువంటి బుధ స్థానం బలంగా ఉండాలి. తర్వాత ఈ చంద్రుడు కూడా బలంగా ఉండాలి. చేతిలో త్రికోణాలు ఉండాలి. ఈ వేళ్ల మధ్యలో, అరచేయి మధ్యలో ఈ లైన్స్ వల్ల త్రికోణాలు ఫార్మేషన్ జరుగుతుంది. ఆ త్రికోణాలు ఉండి చిన్నవేలు పొడుగ్గా ఉంటే, గురుస్థానం బలంగా ఉండి, భాగ్యరేఖ బలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారు. ఈ త్రికోణాలు ఉండే దానివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విన్ అవుతారు. భాగ్యరేఖ ఇక్కడ ఉన్నా చూడండి, ఇటువంటి భాగ్యరేఖ స్పష్టంగా ఉండాలి. శనివేలు కిందికి వచ్చేలోగా అనేక రకాలైనటువంటి ఫోర్క్స్, రకరకాల భాగాలుగా ఫోర్క్స్ గా
అది శాఖలుగా విభజించినట్లయితే మంచి ఉన్నత స్థానానికి రావడానికి